న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు ఐటీ అభివృద్ధిలో మంత్రి కేటీఆర్ పాత్ర అమోఘం కేటీఆర్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ 7 ఇళ్లలో చొరబడి నగదు బంగారం చోరీ నిర్మల్ జిల్లా బాసరలో బీడీ కంపెనీ యజమానికి కరోనా పాజిటివ్ స్వచ్ఛందంగా లాక్డౌన్ కు ముందుకొచ్చిన గ్రామస్తులు ఇక డీటెయిల్స్కి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ ఉప్పల్లో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఆశా కుటీర్ అనాథాశ్రమంలో 100 మంది అనాథలకు అన్నదాన పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్ విశేష కృషి చేస్తూ ఐటీ రంగాన్ని దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టారని యువత కేటీఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలని వెంకటేశ్వర రెడ్డి పిలుపునిచ్చారు టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ ఇండస్ట్రీస్ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మాత్యులు కేటీఆర్ గారి యొక్క 44వ జన్మదినాన్ని రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటున్నాము హైదరాబాదు నడిబొడ్డు నుండి కూడా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ఈరోజు కేటీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు మరి కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి చురుగ్గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కొరకు వారు చేస్తున్న కృషిలో భాగంగా మరి మనం అందరం చూస్తూ ఉన్నాము కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు మరి భారతదేశం ప్రపంచ దేశాలు కూడా ఈరోజు కేటీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఐటీ రంగంలో కానీ ఇండస్ట్రీస్లో కానీ మనం అదే హెల్త్ సెక్టర్లో కానీ మనం అందరం చూస్తున్నాం మన రాష్ట్రానికి ఎట్లా మనకు ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఎట్లా ఐటీ పారిశ్రామికలు వస్తూ ఉన్నాయి మనం అందరం చూస్తూ ఉన్నాము కేటీఆర్ గారి కృషితోనే కేసీఆర్ గారి అడుగుజాడల్లో కేటీఆర్ గారు నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు మరి మన రాష్ట్రంలో ఉండే యువకులు కూడా అందరూ కూడా కేటీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి వారు కూడా మరి కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషి చేయాలని చెప్పని ఈ సందర్భంగా అందరం కూడా కోరుకుంటున్నాము ఒక అనాథ ఆశ్రమంకి వచ్చి ఒక 50 మంది అబ్బాయిలు ఒక 50 మంది అమ్మాయిలు తల్లిదండ్రులు లేని పిల్లలు వీరు బోడుప్పల్లో ఉన్న ఈ ఆశ యొక్క ఈ అనాథ ఆశ్రమానికి వచ్చి మేము ఈరోజు పిల్లలకు అన్నదానం చేసి అదే పండ్లు పంచి కేక్ కటింగ్ చేసుకొని పిల్లలకు అందరికీ కూడా ఈరోజు కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు కేటీఆర్ గారికి పాటలు పాడి పిల్లలు తెలపడం జరిగింది మరి చాలా సంతోషం అనిపించింది పిల్లల యొక్క సమక్షంలో కూర్చొని భోంచేసి మరి కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలుపుకోవడం మరి భవిష్యత్తులో కూడా కేటీఆర్ గారు కూడా ఇలాంటి ఒక అనాథ ఆశ్రమంలో వారు కూడా వచ్చి మరి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనికి మేము కూడా కృషి చేసి కేటీఆర్ గారికి చెప్తాము భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు కేటీఆర్ గారు అధిరోహించి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రపంచంలో ఒక మంచి నాయకునిగా కేటీఆర్ గారు ఎదగాలని చెప్పని నిండుగా 100 ఏళ్ళు ఆరోగ్యాలతో వారు జీవించి అందరికీ కూడా మార్గదర్శకంగా ఉండి నెంబర్ 1 స్టేట్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము కావడానికి వారు చేస్తున్న కృషి కేసీఆర్ గారు మన రాష్ట్రానికి ఫాదర్ ఆఫ్ తెలంగాణ అయితే ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు మరి ఒక ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారికి కొడుకుగా కేటీఆర్ గారు మరి ఉండి వారి యొక్క రాష్ట్రానికి ఫ్యూచర్ను ముందుకు తీసుకుపోతున్న సందర్భంగా మరి కేటీఆర్ గారు కూడా భవిష్యత్తులో ఇంకా ఎన్నో పెద్ద పెద్ద పదవులు వారు రాష్ట్రానికి సేవలు తీసుకొని చేసి మరి వాళ్ళందరూ కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పని కోరుకుంటూ ముందు కూడా కేటీఆర్ గారి యొక్క అడుగుజాడల్లో మా అందరం కూడా నడవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి అందరం కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ జై తెలంగాణ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంతారం గ్రామంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి సుమారు 1,80,000 నగదు 5 తులాల బంగారం 10 తులాల వెండి ఆభరణాలు చోరీ చేశారు తాళాలు వేసిన 7 ఇళ్లలో దొంగతనానికి దిగారు సమాచారం అందుకున్న ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇక్కడికి పోవచ్చు అది ఇది కమలమ్మ అరే మీ ఆడిపోయింది చంద్రబాబు
2 days అనుకుంటాను. మున్పల్లి మండలంలోని అంతారం గ్రామంలో రాత్రి 1 గంట లేదా 2 గంటల ప్రాంతంలో అంతారం గ్రామంలో దొంగతనం చేయడం జరిగింది. అంటే సుమారుగా ఒక 7 ఇళ్లలో జరిగింది సార్. ఆ 7 ఇళ్లలో ఒక దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక దగ్గర బంగారు నగలు ఉన్నాయి. రకరకాలుగా వాళ్ళు ఎక్కడి నుంచి అంటే రైతు బంధు నుంచి, పెన్షన్ నుంచి వేసుకున్నటువంటి డబ్బులు సార్ అవి. అయితే అటువంటి దొంగతనం చేసిన వాళ్ళు స్థానికులా లేకపోతే వేరే ఊళ్ళ నుంచి వచ్చినరా అనేటటువంటిది అనుమానంగా ఉంది. అట్టి ఇన్ఫర్మేషన్ కోసం మేము స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మన యొక్క ఎస్ఐ గారు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అన్ని ఇళ్లలో కూడా జప్తు చేసి వాళ్ళని వెంటనే చర్య తీసుకుంటామని చెప్పి ఎస్ఐ కూడా చెప్పడం జరిగింది సార్. మా ఊరిలో ఇటువంటి దారుణం జరగడం ఇది మొదటిసారి, ఇంకోసారి కూడా జరిగింది కానీ ఇది రెండోసారి సార్. ఇటువంటి జరగకుండా మరి యొక్క కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ఎస్ఐ సార్కి విన్నవించుకున్నాం సార్. ఇటువంటి దానికి చర్య తీసుకుని కోరుకుంటున్నాం సార్. పంజని నేను ఊరికి పోయినా, నా తులం బంగారం పోయింది, 1,00,000 రూపాయలు పోయింది. చాలా కమ్మలు పోయినాయి, 3 మసాలాల ఉంగరం పోయింది, 4,000 పోయింది నా దగ్గర, మళ్ళీ పత్రాలు ఎండి. ఇక పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందడంలో మంత్రి కేటీఆర్ పాత్ర అమోఘమని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా ముధోల్లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కంటి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకుంటూ అన్ని రంగాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి బంగారు తెలంగాణ కళ సాకారం చేయాలని కోరారు. కల్వకుంట్ల తారక రామారావు గారు వారి జన్మదినం. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో మరి మా దగ్గర నిర్మల్ జిల్లాలోని ముధోల్ నియోజకవర్గంలో కూడా వారి జన్మదిన కార్యక్రమాలు ప్రతి మండలంలో కూడా జరుపుకుంటున్నాం. మరి ఇక్కడ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ కనుక ముధోల్ తాలూకా హెడ్ క్వార్టర్లో మరి వారి జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పొద్దున్నే కేక్ కట్ చేసి మరి అక్కడ హరితారం కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ క్వార్టర్లో అక్కడ కూడా కార్యకర్తలు అందరి సమక్షంలో మరి చెట్టు కూడా పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ముధోల్ కంటి దవాఖానలో ఇక్కడ వచ్చాం. ఇక్కడ ఉన్న పేషెంట్స్కు వారు ఎంబడి వచ్చిన వారికి పండ్లు పొలాలు పంచడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమం మా దగ్గర ప్రతి గ్రామంలో కూడా మండల హెడ్ క్వార్టర్లు కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. మరి ప్రత్యేకం ఏమంటే వారు మన తెలంగాణ రాష్ట్రానికి వారి తండ్రి గారైన కేసీఆర్ గారితో పాటు వారు కూడా మరి ఎన్నో కార్యక్రమాలు మన రాష్ట్ర అభివృద్ధికి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ దూరం చేయడానికి ఇండస్ట్రీస్ రావాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు వారు చేస్తున్నారు. చెప్పాలంటే ఇంతవరకు ఇండిపెండెన్స్ తర్వాత ఏ పరిశ్రమల శాఖ మంత్రి కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. కానీ కేటీఆర్ గారు వారు ఉన్నత చదువు ఫారెన్లో చదివి వారు అక్కడ ఈ టెక్నాలజీ దాని గురించి ఎక్కువ నేర్చుకొని మన తెలంగాణలో కూడా టెక్నాలజీ ఇండస్ట్రీస్ అభివృద్ధి పరచడానికి పలు కార్యక్రమాలు చేస్తున్నారు గత 3 సంవత్సరాల నుంచి. దీనివలన మరి ప్రభుత్వ పరం కాకుండా ప్రైవేట్ పరం కూడా ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించడం కూడా జరిగింది. మరి ఇప్పుడు కూడా చూస్తుంటే రోజు మనం పేపర్లో టీవీలో చూస్తుంటే ప్రతి కార్యక్రమం కూడా ఫారినర్స్కు ఎన్ఆర్ఐస్కు పిలిపించి మన తెలంగాణకు రావాలని, తెలంగాణలో వస్తే మరి చాలా మరి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మేము ప్రభుత్వం తరఫున కల్పిస్తాం. ముందు ఏదైనా ఫ్యాక్టరీ కావాలని, ఇండస్ట్రీ కావాలంటే నెలల తరబడి, సంవత్సరాల తరబడి తిరిగేది. కానీ ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్లో మనం అప్లై చేసుకుంటే ఇమ్మీడియట్గా మన పత్రాలన్నీ బాగుంటే ఇమ్మీడియట్గా లైసెన్స్ దొరకడం జరుగుతుంది. దానిలో భాగంగానే మరి మొన్ననే తారక రామారావు గారికి గౌరవనీయులు పార్టీ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కలిసి మరి మా ముధోల్ నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రీస్ను. నిర్మల్ జిల్లా బాసరా గ్రామంలో స్వచ్ఛంద లాక్డౌన్ విధించాలని సర్పంచ్, వార్డు సభ్యుల సమక్షంలో గ్రామస్తులందరూ తీర్మానించారు. రేంజల్ మండలం కూనెపల్లి గ్రామానికి చెందిన ఓ బీడీ కంపెనీ యజమానికి 2 రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ వ్యక్తికి బాసరా, నవిపేట మండలాల్లో బీడీ కంపెనీలు ఉండటంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా లాక్డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు నిత్యావసరాలు కొనుగోలు చేసుకోవాలని సర్పంచ్ సూచించారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రజలందరూ గ్రామస్తుల తీర్మానానికి సహకరించాలని బాసరా సర్పంచ్ లక్ష్మణ్ రావు కోరారు. ఫోటో కొట్టు, వీడియో చాలు.
ఇక రాజేంద్రనగర్ డివిజన్లో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని కార్పొరేటర్ కొరని శ్రీలత మహాత్మా ఆధ్వర్యంలో అనాథాశ్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు పంపిణీ చేశారు. అనంతరం ఆసుపత్రి వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గుంటి నగరేష్, మహేష్, కిరోసిన్ రాజు తదితరులు నేతలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర యువ నాయక కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గుర్బేల్ గ్రామంలో కరుణాలయ ఆర్ఫనైజ్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రూట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు వారి ఆదర్శాల వరకు మరి కేటీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో యువ నాయకులుగా వారి స్ఫూర్తి తీసుకొని ఎంతోమంది యువకులు రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది కరోనా అనే బాధతో ఎంతోమంది గురవుతున్నారు. కరోనా అనే ఒక వ్యాధితో, ఆ వ్యాధికి గురైన వాళ్ళకు కూడా మేమందరము ఒకటే చెప్తున్నాము. ఎందుకంటే రాష్ట్రంలో అల్లకొల్లంగా అవుతుంది కాబట్టి కరోనా విషయంలో ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని మన కేటీఆర్ గారు ఎన్నో మనకు వాయిస్ మెసేజ్లు ఎన్నో రకాలుగా మనకు అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మొక్కలు నాటడం విధంగా జరుగుతుంది. ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎన్నో మన రాజేంద్ర డివిజన్లో చాలా అభివృద్ధి పనులు జరగడం జరిగింది. వారికి స్ఫూర్తి తీసుకొని మనం రాష్ట్రంలో ఇంకా ఎన్నో మన వంతు సాయం చేస్తూ ప్రజలకు కూడా వారికి మంచి చేతునియాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ సమావేశంలో మనం అందరము మరి నరేష్ గారు మరియు గుంటి నరేష్ గారు మరియు రాజన్న గారు మరియు మన రాజేంద్ర డివిజన్ నాయకులందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఆర్ఫనైజ్లో ఫుడ్ కూడా డొనేట్ చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ. సో ఈరోజు మరొకసారి కేటీఆర్ గారికి జన్మదిన సందర్భంగా మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు వార్డులో పర్యటించి స్థానికంగా ఉన్న అన్ని వ్యాపార సముదాయాలు మూసివేయించారు. ప్రజలందరూ ఇందుకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నరేష్, జిగురు సదానందం, సాగర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామ పరిధిలోని కృషి అన్నదాశ్రమంలో ఎంపీపీ పద్మా జగన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పిల్లలకు రెయిన్ కోట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నేత మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్ తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్ర అభివృద్ధికి మంత్రిగా ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పిల్లలు కొంచెం దూరంగా ఉండండి, దగ్గరగా ఉన్నారు అందరూ.
చిన్న చూడండి చూడు ఆ బకెట్ తీపియన్న చిన్న బకెట్ తీసేయాలి. వెరీ గుడ్. పెట్టు. వెరీ గుడ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear KTR. Happy birthday to you. May the good God bless you. May the good God bless you. May the good God bless you, dear KTR. Happy birthday to you. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభ సందర్భంగా కాచిగూడ డివిజన్లో జీహెచ్ఎంసీ సిబ్బందికి అగ్రికల్చర్ సిబ్బందికి సుమారు 100 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వదినమ్మ రా. థ్యాంక్ యూ. బాబు నువ్వు పక్క జరుగు. హలో నువ్వు పక్క జరుగురా. వదినమ్మ అలా పెట్టేసాయి. అలా పెట్టే మీరు పక్క జరగ. ఓకే మట్టి వేసి జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఎంపీపీ మేనేని స్వర్ణలత, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి ఆధ్వర్యంలో విద్యార్థులకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో వేడుకలకు దూరంగా ఉండాలని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ సుమారుగా 1000 నోట్బుక్స్ పంపిణీ చేశారు. కోడిమ్యాల మండలంలో ఈరోజు మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రివర్యులు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, యువ కిషోరం, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, అందరి ఆదరాభిమానాలతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి తగ్గ తనయుడు, మరి మా నియోజకవర్గ ముద్దుల మనవడు గౌరవ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కోడిమ్యాలలో ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 200 మంది విద్యార్థులకు 1000 నోట్బుక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరుగుతుంది. గౌరవ ఎంపీపీ గారు, గౌరవ జెడ్పీటీసీ గారి నాయకత్వంలో మరి ఇవాళ సుమారుగా 1000 నోట్బుక్లను
పంపిణీ చేయడం జరుగుతుంది. గౌరవ మంత్రివారికి ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి అంగులు ఆర్భాటాలు లేకుండా ఇవాళ కోవిడ్ విస్తృతంగా మరి చాలా దాని ప్రభావితం ఎక్కువ ఉంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరి దానికి దూరంగా ఉండాలి కనుక ఇది ప్రబలకుండా ఉండాలంటే మరి ఈ యొక్క చాలా గొప్పగా జరుపుకోవాల్సినటువంటి పండుగ. మరి ఇవాళ ఎలాంటి అంగులు ఆర్భాటాలు లేకుండా ఈ పండుగను మరి సామాజిక సేవా కార్యక్రమాలు, మరి విద్యార్థులకు నోటుబుక్కులు కానీ, మరి నిత్యావసర సరుకుల పంపిణీ కానీ, రోగులకు పండ్ల పంపిణీ కానీ, రక్తదానం లాంటి కార్యక్రమాలు మా నియోజకవర్గంలో ప్రతి గ్రామాన ప్రతి కార్యకర్త చెట్లు నాటడం, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి రకరకాల సేవా కార్యక్రమాలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరినీ కూడా కార్యకర్తలను అదేవిధంగా ప్రజాప్రతినిధులందరినీ కూడా ఈ యొక్క సందర్భంగా వాళ్ళని అభినందిస్తా ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు మరి ఐటీ శాఖను వాస్తవంగా గతంలో 6 ఏళ్ల కింద ఉన్నటువంటి పరిస్థితులలో ఐటీ శాఖకు ఎలాంటి గుర్తింపు లేనటువంటి పరిస్థితి ఉంది. వారు ఐటీ శాఖకు మరి మంత్రి గారు అయిన తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా యూత్ ఐకాన్ అయి నిరుద్యోగ యువతకు కరీంనగర్ లాంటి పట్టణంలో, వరంగల్ లాంటి పట్టణంలో, నిజామాబాద్ లాంటి పట్టణంలో, హైదరాబాద్తో పాటు ఎదుగుతున్నటువంటి పట్టణాలలో ఐటీ పార్కులను పెట్టి నిరుద్యోగ యువతకు అనేక ఉపాధి కల్పిస్తూ దేశంలో ఉన్నటువంటి ఎక్కడ లేనటువంటి విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప కంపెనీలను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మరి అనేక రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఐటీ శాఖ మంత్రులు, అంతేకాకుండా మున్సిపల్ రంగాన్ని కూడా చాలా అద్భుతంగా వేగవంతంగా ముందుకు తీసుకుపోతూ, అంతేకాకుండా దేశానికి స్ఫూర్తివంతమైనటువంటి, దేశానికి ఒక దిక్సూచుండేటువంటి మిషన్ భగీరథకు నాయకత్వాన్ని వహించి మరి ఇలా పల్లె పల్లెన గడప గడప మంచినీటిని అందజేసినటువంటి ఘనత కేటీ రామారావు గారిది. మరి భవిష్యత్ తరాల ఆకాంక్ష కనుక వారు యువకిషోరం ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని, గొప్పగా ఉన్నతంగా ఎదగాలని చెప్పి మా నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధుల తరఫున మరి వారికి నా పక్షాన కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారులు నివారణ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మండల వైద్యాధికారి డాక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో వైద్య అధికారులు సూచనల మేరకు ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని, భౌతిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరారు. ముస్తాబాద్ మండల ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా, నా పేరు డాక్టర్ సంజీవ్ రెడ్డి, పోతుగల్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ని. కరోనా వ్యాప్తి, సామాజిక వ్యాప్తి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎవరింట్లో వాళ్ళే ఉండాలి, భౌతిక దూరం పాటించుకుంటూ, మాస్కులు ధరించుకుంటూ, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కట్టుకుంటూ ఎవరింట్లో వాళ్ళే అంకితమై ఉండాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే తప్ప ఎవరు బయటికి రాకూడదు. స్టార్ట్ అయినందున ఇప్పుడైతే మనకు ముస్తాబాద్ మండలం మొత్తంలో 17 కేసులు నమోదైనాయి. 17 కేసులలో 8 కేసులు ఆల్రెడీ రికవర్ అయినాయి. ఇంకా 9 యాక్టివ్ కేసులు యాక్టివ్ ట్రీట్మెంట్ నడుస్తున్నాయి. నిన్న ఒక్కరోజే ఒక్కటే ఫ్యామిలీ నుంచి 7 పాజిటివ్ వచ్చింది. 7 మెంబర్స్కి పాజిటివ్ వచ్చింది. ఇంకా ప్రైమరీ కాంటాక్ట్ ఆల్రెడీ నిన్న ఇంకో టెస్ట్ చేసిన వాళ్ళ రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. సో ఇవాళ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ అందరి కనుక్కొని వాళ్ళందరి ఇంట్లో హోమ్ క్వారంటైన్ చేసినాం. ఈ పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసి ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ చేసేసి ఇంట్లోనే ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఇప్పటివరకైతే అందరూ బాగానే ఉన్నారు. ఇప్పటివరకు 8 మంది రికవర్ అయిపోయారు. ఇంకా 9 మంది యాక్టివ్ కేసులు కూడా ఇప్పుడు సిమ్టమ్స్ ఎవరికి లేవు. అందరూ యాక్టివ్గానే ఉన్నారు, హెల్తీగానే ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ అందరూ హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఇంతవరకు అయితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు, సీరియస్ అయిన వాళ్ళు అయితే ఇంతవరకు ఎవరు లేరు. హైపోక్లోరైడ్ సొల్యూషన్ స్ప్రే చేసుకుంటూ ఆ ఏరియా మొత్తం, ఇంటి సరౌండింగ్ ఒక 200 మీటర్స్ ఏరియా మొత్తం హోమ్ క్వారంటైన్ ఎవరైతే ఇండ్లలో ఉన్నాయో వారి ఇంటికి వెళ్ళేసి కూడా హైపోక్లోరైడ్ సొల్యూషన్ స్ప్రే చేసి సరౌండింగ్స్తో క్లీన్ చేస్తారు. ముస్తాబాద్ విలేజ్ మొత్తంలో ఇంటింటికి యాక్టివ్ సర్వే మా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు టీమ్స్గా డివైడ్ అయిపోయి ఇంటికి 7 టీమ్స్గా డివైడ్ అయిపోయి యాక్టివ్ ఒక 4 డేస్ సర్వే చేసినాం. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి
ఎంఈఓ రాథోడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో విద్యార్థులు స్కూలుకు రాలేని పరిస్థితి ఉన్న కారణంగా విద్యా సంవత్సరాన్ని కోల్పోవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఏదైతే ఈ పుస్తక పంపిణీ కార్యక్రమము చేపట్టిందో మనకు ఈ కోవిడ్ మహమ్మారి ఏదైతే ఉందో అది ఒక మన ఊరు, ఒక రాష్ట్రము, ఒక దేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాబట్టి మీరందరూ సుభిక్షంగా సురక్షంగా ఉండాలని ఉద్దేశంతో మన ప్రభుత్వము మీకు ఇళ్లలోనే ఉండి బాగా చదువుకొని ఉత్తీర్ణులు కావాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ పుస్తకాల పంపిణీ చేస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే మీరు ఉన్నారో మీరంతా ఇళ్లలోనే ఉండి బాగా చదువుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇళ్లలో ఉంటే మనకు మా పిల్లలకు కూడా బాగా అలవాటు ఆ టీవీలు పెట్టుకోవడము, లేదంటే మీ పేరెంట్స్ ఈ ఫోన్స్ ఉంటాయి కదా, ఫోన్స్ తీసుకొని గేమ్స్ ఆడుకోవడం, ఇలాంటి అలవాట్లు అందరికి ఉంటాయి. కాబట్టి వాటిని అన్నిటినీ అవాయిడ్ చేస్తూ పక్కన పెట్టేసి మీరందరూ కేవలం స్టడీ పైనే దృష్టి పెట్టి బాగా చదువుకోవాలని చెప్పి మీ ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇప్పుడు కోవిడ్ ఏదైతే ఉందో దాన్ని మనకే రక్షణ కాబట్టి మీ పేరెంట్స్ కూడా చెప్పండి. ఖచ్చితంగా మొన్ననే పటాన్చేరులో మన మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కోవిడ్ను చూసి మనం భయపడతా ఉంటే అది ఇంకా భయపెడతా ఉంటుంది. దానికి సంబంధించిన మనము ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ మాస్క్ ధరిస్తూ ఇంట్లో ఎప్పుడు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలతో కలిసి రంగారెడ్డి జిల్లా కడతాల, ఆమన్గల్, వెల్దండ పట్టణాల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మొక్కలు నాటారు. పారిశుద్ధ కార్మికులకు 25 కిలోల బియ్యం, గుడ్లు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడతాల్ ఎంపీపీ కమ్లీ మోత్యానాయక్, ఆమన్గల్ ఎంపీపీ అనితా విజయ్, మాజీ గ్రంథాలయ డైరెక్టర్ జంగయ్య, కేశవులు పాల్గొన్నారు. मास्क పెట్టుకోవాలి మనం बने भाई आ रहा सब लोग पीछे जाके करना और थोड़ा पीछे जाना है दूर के తీసుకోను తీసుకుంటా ఒక్క నిమిషం సార్ రావాలడు రావే ముందన్నాడు దేనికి రండి మీడియా నాకు సార్ ఇటు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు. ఐటీ అభివృద్ధిలో మంత్రి కేటీఆర్ పాత్ర అమోఘం, కేటీఆర్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి దొంగలు హల్చల్, 7 ఇళ్లలో చొరబడి నగదు, బంగారం చోరీ. నిర్మల్ జిల్లా బాసరలో బీడీ కంపెనీ యజమానికి కరోనా పాజిటివ్, స్వచ్ఛందంగా లాక్డౌన్ కు ముందుకొచ్చిన గ్రామస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే. నమస్కారం.